మీ ఎముకలు ఉక్కులా బలంగా మారాలంటే వేల రూపాయల ఖర్చుతో కూడిన సప్లిమెంట్లు లేదా ఖరీదైన డైట్ అవసరం లేదని మీకు తెలుసా? కేవలం రూ. 5 లోపే మీ శరీరానికి కావలసిన రోజువారీ కాల్షియంను అత్యంత సహజంగా ఎలా పొందాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది కాల్షియం అనగానే కేవలం పాలు లేదా టాబ్లెట్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ మన చుట్టూ ఉన్న కొన్ని సాంప్రదాయ ఆహారాల్లో పాల కంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం దాగి ఉందనే నిజం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, ఎముకల బలహీనత వంటి సమస్యలకు మీ కిచెన్లోనే శాశ్వత పరిష్కారముంది. ఈ వీడియోలో మనం ఆ 2 అద్భుతమైన ఆహారాల గురించి, వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి మరియు వాటిని ఎలా తీసుకుంటే మన శరీరం కాల్షియంను పూర్తిగా గ్రహిస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో మధ్యలో ఒక చిన్న పొరపాటు గురించి చెప్పబోతున్నాను. అది మీరు చేస్తే మీరు ఎంత కాల్షియం తిన్నా అది వృధా అయిపోతుంది. అందుకే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. కాల్షియం అనేది మన శరీరానికి కేవలం ఎముకల కోసమే కాదు, గుండె కొట్టుకోవడానికి, కండరాల కదలికకు మరియు నరాల పనితీరుకు కూడా చాలా అవసరం. ఒక సాధారణ మనిషికి రోజుకు కనీసం 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. మనలో చాలామంది పాలు తాగితే ఈ కాల్షియం వస్తుంది అనుకుంటారు. కానీ 100 మిల్లీలీటర్ల పాలలో కేవలం 120 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉంటుంది. ఇక్కడే మన సూపర్ ఫుడ్స్ రంగంలోకి వస్తాయి. మొదటిది రాగులు. రాగులను ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అంటారు. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం 100 గ్రాముల రాగుల్లో సుమారు 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే బియ్యం లేదా గోధుమలతో పోలిస్తే రాగుల్లో 30 నుండి 40 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా ఎముకల సాంద్రతను అంటే బోన్ డెన్సిటీ ను పెంచడంలో రాగులు అద్భుతంగా పనిచేస్తాయని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు నిరూపించాయి. కేవలం రూ. 2 రాగులతో మీరు మీ రోజువారీ కాల్షియం అవసరంలో 3వ వంతును సులభంగా పూర్తి చేయవచ్చు. ఇక రెండో నిధి గురించి చెప్పుకుంటే అది నువ్వులు. అవును, మన వంటింట్లో ఉండే చిన్న నువ్వులు కాల్షియం విషయంలో ఒక అగ్నిపర్వతం లాంటివి. కేవలం 100 గ్రాముల నువ్వుల్లో దాదాపు 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే కేవలం 1 స్పూన్ నువ్వులు తిన్నా మీరు 1 గ్లాసు పాలు తాగిన దానికంటే ఎక్కువ కాల్షియం పొందుతారు. ఇది నమ్మశక్యంగా లేకపోయినా సైన్స్ నిరూపించిన సత్యం. నువ్వుల్లో కాల్షియంతో పాటు జింక్ మరియు ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి చాలా కీలకం. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. కేవలం కాల్షియం ఉన్న ఆహారం తింటే సరిపోదు, అది మీ రక్తంలోకి చేరాలి. దీనినే బయో అవైలబిలిటీ అంటారు. రాగులు మరియు నువ్వుల్లో ఫైటేట్స్ మరియు ఆక్సిలేట్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి కాల్షియంను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్. రాగులను వాడే ముందు వాటిని కనీసం 8 గంటలపాటు నానబెట్టాలి లేదా మొలకలొచ్చేలా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల అందులోని యాంటీ న్యూట్రియంట్స్ తగ్గి కాల్షియం శోషణ పెరుగుతుంది. అలాగే నువ్వులను లైట్గా వేయించి రోస్టింగ్ చేసుకుని వాడటం వల్ల అందులోని పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి. రోజుకు 1 రాగి ముద్ద లేదా రాగిజావతో పాటు 1 చిన్న నువ్వుల లడ్డు లేదా 1 స్పూన్ వేయించిన నువ్వుల పొడి తీసుకుంటే మీరు ₹1000 ఖర్చు లేకుండానే మీ ఎముకలను ఉక్కులా మార్చుకోవచ్చు. ఇక వీడియో మొదట్లో చెప్పిన ఆ చిన్న పొరపాటేంటో తెలుసా? కాల్షియం శరీరం గ్రహించాలంటే మీ శరీరంలో విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎంత కాల్షియం తిన్నా విటమిన్ డి లేకపోతే ఆ కాల్షియం ఎముకలకు చేరదు. అందుకే రోజూ కనీసం 15 నిమిషాలు ఎండలో ఉండడానికి ప్రయత్నించండి. ప్రకృతి మనకు అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆరోగ్య నిధులనిచ్చింది. వాటిని సరైన పద్ధతిలో వాడుకోవడం మన బాధ్యత. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. మీ ఇంట్లో పెద్దవారున్నా లేదా మీకు తరచుగా ఒళ్ళు నొప్పులు వస్తున్నా వెంటనే మీ డైట్లో రాగులు మరియు నువ్వులను చేర్చుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీరు రాగులు లేదా నువ్వులలో ఏది ఎక్కువగా ఇష్టపడతారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.